ఫ్రెండ్స్, మనకు అత్యంత ఇంపార్టెంట్ అయిన మార్చ్ నెల నడుస్తుంది. ఈ మార్చ్ నెలలో నేను 3 వీడియోస్ చేశాను. అత్యంత ఎక్కువ పాలసీలు చేయడానికి మనం ఏం చేయాలి అనేది ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి ఒకటి, ఇంకా మార్చ్లో ఉపయోగపడే కొన్ని విషయాలు నేను మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ తోటి ఆ వీడియోస్ మళ్ళీ చూడండి. మీకు మార్చ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మనకు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల మీద, మన ఎల్ఐసికి సంబంధించిన విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. మార్చ్ నెలలో మీకు చాలా ఉపయోగపడతాయి. అవేంటంటే, ఇప్పుడు మనకు ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉంది. మన సెన్సెక్స్ చూస్తే రోజుకు పడిపోతుంది. ఒక్కొక్కరు మరి మార్కెట్లో, షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే, మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో చాలామంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఉన్నారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. వాళ్ళ పోర్ట్ఫోలియో చూసినట్లయితే, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రజెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన దేశంలో ఏంటంటే, చాలామంది ఎక్కువ, ఇప్పుడు సపోజ్ 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 3,50,000 అయిందంటే అంత సంతోషపడరు. కానీ ఆ 3 లక్షలు 2,50,000 చూపెడుతుంది అనుకోండి, చాలా భయపడిపోతారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఉద్దేశంతో సందిగ్ధంతో ఆగి ఉన్నారు. మీరు మీ ఏరియాలో ఎవరెవరైతే షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ యొక్క లవర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళని కలవండి, కలిసి మాట్లాడండి. చూడండి సార్, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన డబ్బులు కొన్ని రిస్క్ దాంట్లో ఉండటంలో తప్పు లేదు, కానీ కొంత అమౌంట్ మనకు గ్యారంటీ వాటిల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. మన ఎల్ఐసిలో గ్యారంటీ రిటర్న్స్ ఉన్న పాలసీలను చూపెట్టి ఇవి 100% గ్యారంటీగా మీకు రిటర్న్ ఇస్తాయి. ఈ చెప్పిన అమౌంట్ ఎల్ఐసి ఇస్తుంది. మరి ఇది ఎల్ఐసి సావరిన్ గ్యారంటీ ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ. ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి గ్యారంటీ ఇచ్చింది. మీకు ఇచ్చే ప్రతి పైసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీతో ఉంటుంది. మీరు ఈ యుద్ధం కానివ్వండి, ప్రపంచ పరిస్థితులు కానివ్వండి, ఎలాంటి వచ్చినా కానీ గ్యారంటీగా వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, అవి తప్పవు. పిల్లల మ్యారేజెస్, ఎడ్యుకేషన్, మీ రిటైర్మెంట్, ఓల్డేజ్లో డబ్బులు కావాల్సి ఉంటుంది. మరి దానికి గ్యారంటీ అమౌంట్ అవసరం కదా. మన ఎల్ఐసిలో ఈ పాలసీలు గ్యారంటీగా రిటర్న్ ఇచ్చే పాలసీలు ఉన్నాయని వాళ్ళ ముందు ఉంచండి. మరి ఈ షేర్ మార్కెట్ కానివ్వండి, ప్రపంచ పరిస్థితి చూసినట్లయితే ఎట్లా ఉందంటే, మన ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ నడుస్తుంది. వాళ్ళు ఇరాన్ని నష్టం కలిగించిన, ఇరాన్ వాళ్లకు నష్టం కలిగించిన గ్యారంటీగా చెప్పినట్టు ఎల్ఐసి గ్యారంటీ డబ్బులు ఇస్తుంది. మరి షేర్ మార్కెట్లో ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్లో చూసినట్లయితే దాదాపు 8 వీక్స్ నుంచి, 2 మంత్స్ నుంచి ప్రతిరోజు పెద్ద దిగ్గజాలైన షేర్స్ పడిపోతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఇలాంటివన్నీ మరి 8 మంత్స్ నుంచి డౌన్ఫాల్ అవుతున్నాయి. ఈరోజు షేర్ మార్కెట్ వాళ్ళ పోర్ట్ఫోలియో చూసినట్లయితే వాళ్లకు ఏడుపు తప్ప ఏం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని మనం ఎన్కాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం గ్యారంటీ అమౌంట్ వాళ్ళకు వచ్చేటట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారే, మనం గ్యారంటీ దాంట్లో కూడా కొంత అమౌంట్ పెట్టాలనే ఆలోచన వాళ్ళకు తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఎన్కాష్ చేసుకోండి. ఇక నేను వీడియోలో థంబ్నైల్ పెట్టినట్టుగా
మనం మార్చ్లో ఉపయోగపడే విషయాలు కొన్ని మాట్లాడతాను. దీనివల్ల మీకు మార్చ్లో పడుతుంది. దాంట్లో మెయిన్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2025 నుండి 31 మార్చ్ 2026 వరకు ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు చేసే పాలసీలన్నీ బ్యాక్ డేటింగ్ చేసుకోవచ్చు. 1 ఏప్రిల్ 2025 నుండి ఎప్పుడైనా మీరు డేటింగ్ బ్యాక్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి పాలసీ స్టార్ట్ అయినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని వాళ్లకు చెప్పే ప్రయత్నం చేయండి. బ్యాక్ డేటింగ్ చేసినట్లయితే ఉపయోగాలు ఏంటంటే మనకు లీన్ మంత్స్ అని కూడా ఉంటాయి బ్యాక్ డేటింగ్లో. ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్ ఈ 4 months డేటింగ్ బ్యాక్ చేస్తే 3 months వరకు డేటింగ్ బ్యాక్ ఇంట్రెస్ట్ పడదు చాలా పాలసీలలో. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అయితే దీనివల్ల ఇంకో బెనిఫిట్, పాలసీదారులకు అయ్యే బెనిఫిట్ ఏంటంటే వాళ్లకు 1 సంవత్సరం ముందు ఫ్యూచర్లో పాలసీ కంప్లీట్ అవ్వటమే కాకుండా ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 1 year తగ్గే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఏజ్ 1 year తగ్గే అవకాశాలు ఉంటాయి. 1 year ఏజ్ తగ్గినట్లయితే మనకు ప్రీమియం కూడా, పాలసీ ప్రీమియం కూడా తగ్గుద్ది. ఆ తక్కువ ప్రీమియం మనకు పాలసీ అయిపోయే వరకు కట్టవచ్చు. నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే అది మనం డేటింగ్ బ్యాక్ సపోజ్ ఏప్రిల్ పెట్టామనుకోండి, మళ్ళీ ఏప్రిల్లోనే వస్తుంది సెకండ్ రెన్యువల్ ఏప్రిల్లో వచ్చినట్లయితే 2 years అయిపోతాయి వాళ్ళ కంప్లీషన్ పాలసీ. మీకు సెకండ్ రెన్యువల్ వచ్చేస్తుంది, సెకండ్ ఇయర్ రెన్యువల్. ఈ విధంగా కూడా మీరు క్యాన్వాస్ చేసి బ్యాక్ డేటింగ్ చేసే ప్రయత్నం చేయండి. అదే కాకుండా దీంట్లో ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఈ మార్చ్లో చాలామందికి బాగా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు మన ఏజెంట్స్. సపోజ్ మీ దగ్గర ఆల్రెడీ 400-500 పాలసీస్ ఉన్నాయనుకోండి, ఫ్యూచర్లో మీరు ప్రతి సంవత్సరం 100-200 చేసుకుంటా పోతే ఎన్నైతే చాలా ఎక్కువైపోతాయి పాలసీలు. దాంట్లో 60%-50% పాలసీలు మార్చ్లోనే వస్తుంటాయి. మార్చ్లో వస్తాయి కాబట్టి మీరు రెన్యువల్ కూడా మార్చ్లోనే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఈ మార్చ్లో వచ్చే బిజినెస్ని జనవరి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ జనవరిలో పెట్టే ప్రయత్నం చేయండి. జనవరిలో పెట్టినట్లయితే మీకు జనవరిలో ఈ రెన్యువల్స్ అన్నీ కట్టడం, మీకు సర్వీసింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోతాయి. దాంట్లో మీకు మనీ బ్యాక్ వచ్చినా కానీ, రెన్యువల్స్ వచ్చినా కానీ మీరు జనవరిలో కంప్లీట్ చేసుకొని మీరు మార్చ్లో ఫ్రీగా ఉండవచ్చు. ఫ్రీ టైం మీకు దొరుకుతుంది. ఫ్రీ టైం దొరికినట్లయితే ఆ టైం మొత్తాన్ని మీరు ఫీల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంత టైంని మనం ఫీల్డ్లో యూజ్ చేసుకుంటామో అంత బిజినెస్ మనకు వస్తుంది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఈ మార్చ్ నెల మీకు అద్భుతంగా జరగాలని, మంచి బిజినెస్ తీసుకురావాలని కోరుకుంటున్నా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బిజినెస్ ఎలా చేయాలి, ఇప్పుడు ప్రపంచ పరిస్థితులని బట్టి మనం బిజినెస్ ఎలా చేయాలి అనే విషయం ఇంకో వీడియోలో నేను డీటెయిల్గా మాట్లాడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.